బేబీ నార్మల్గా ఏమీ జరగనట్లుండు. నువ్విలా టెన్షన్ పడుతూ ఉంటే ఆ శామ్ని నువ్వే చంపేసినట్లు అందరికీ డౌట్ వస్తుంది. అంటే దాన్ని నేను కిందకు తోసేసిన విషయం అందరికి తెలుస్తుందా? తెలిసిందిగా. తెలియాల్సిన విషయం తెలియకుండా తెలివిగా దాచాలని చూసినా తెలియాల్సిన టైం వస్తే తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోయినా తెలిసిపోతుంది. ఏంటి నీకు తెలిసింది? సామాన్య తెలిగారు, ఇంకెందుకు దాపరికలు చెప్పండి. నాకు తెలిసిపోయిందని చెప్తున్నానుగా. అదే ఏం తెలిసింది నీకు? స్కామ్ మిస్సింగ్. అవునా? అదేంటి? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, సామాన్య తెలిగారు, కామెడీ నేను చేస్తే బాగుంటుందండి, మీకు అంత పెద్దగా సూట్ అవుదండి. స్కామ్ కనిపించట్లేదని అక్కడ అందరూ ఆందోళనలో ఉంటే మీరిద్దరు మాత్రమే ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నట్టు? అమెరికా పాప ఎందుకంత వణికిపోతున్నట్టు? ఏం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళటం మాత్రం అటు ఉంచండి గాని స్కామ్ని ఏం చేశారు? కొండ అంచు మీద నిలబడ్డప్పుడు తోసేశారు కదూ. అంతే అయి ఉంటుందిలే, మీరు స్కామ్ను తోసేసి ఉంటారు. అవునా? స్కామ్ని మీరు చంపారని తెలిస్తే ఆ సూర్య ఊరుకుంటాడనుకుంటున్నారా? తన మనవరాల్ని అన్యాయంగా దారుణంగా చంపేశారని తెలిస్తే మా వదిన కనకదుర్గమ్మ అవతారం ఎత్తి మీ పీకల్ని కోసేదా? ఏంటిది? ఓ, నిజం నోరు మూయిస్తున్నారా? ఎప్పుడు చెప్పు, ఆ శామ్ ఏమైంది, ఎలా పడిపోయింది? అంటే అది స్కామ్ కాలం చెల్లింది, కాలు జారి పడిపోయింది అంతే. దట్స్ బెటర్. కమ్ బేబీ, లెట్స్ గో. అమ్మో, ఒక మనిషిని లేపేశారంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు, రాక్షసులే. ఏదైతే మనకెందుకు, ఇది వచ్చిందిగా. రేయ్, శ్యామ్ కనిపించిందా? లేదన్నయ్య. అన్నయ్య టెన్షన్ పడకన్నయ్య, శామ్ మనల్ని ఆట పడించడానికి ఇలా చేస్తుందన్నయ్య. లే చంద్ర, ఏదో జరిగింది. నానమ్మకి తనని దగ్గర చేయాలని ఇలాంటి ఓ ప్లాన్ చేశాను, కానీ అది ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శామ్ చెప్పిన మాట వినకుండా తనకి ఏది తోస్తే అది చేస్తుందని తెలిసి ఇలాంటి పిచ్చి పని చేశాను. శామ్ ఏదో డేంజర్లో ఉందనిపిస్తుందిరా. అదేం కాదులే అన్నయ్య, పద వెతుకుదాం, వెంటనే పట్టుకుని నానమ్మ ముందు నిలబెడదాం. లేదురా, నేను చెప్పిన చోట నిల్చోకుండా తను ఇంకా ముందుకెళ్ళుంటుంది. అన్నయ్య కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. నీకెందుకు చెల్లి బాధ?
బాధపడాల్సింది నేను. నీకు కావాల్సింది ఇదే కదా. అక్క, నాకు శామ్ అంటే ఎంత కోపం ఉన్నా ఒక ప్రాణం పోవాలనుకునేంత కఠినాత్మురాల్ని కాను నేను. నేననేది కూడా నేను కాదులే చెల్లి, నాకు నేను అనుకుంటున్నా. మరి ఎవరినుద్దేశించన్నావక్క? ఉందిగా నీ కాబోయే కొడలు సామాన్య, ఆమె చేసుంటుంది. ఎటెళ్ళిపోయిందన్న శాము, ఎక్కడుందో ఏమో. భగవంతుడా, నా శామ్కి ఏం కాకుండా జాగ్రత్తగా మా దగ్గరికి చేరేటట్టు చూడు స్వామి. వద్దంటే అర్థం చేసుకోనండి. చిచి, నా కోడలు సామాన్య అలాంటిది కాదక్కా. మర్చిపోయావా? నా కూతురు ప్రమాదంలో ఉంటే ఎంత చక్కగా కాపాడింది. ఎవరు? తనే కదా. అలాంటిది తను ఇలాంటి పని చేస్తుందా? తనేం అలాంటి పని చేయదక్కా. పిచ్చి చెల్లి, అప్పుడు శాము లిల్లీ ఎవరితోనో మాట్లాడుతుంది అంటే నువ్వేమన్నావు? నా కూతురు పద్మ గురించి వేలెత్తి చూపించావు. చూడు ఇప్పుడేమైందో చూడు. అదే మాట లిల్లీ ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు సామాన్యం చెప్తే నువ్వు నమ్మావు, శామ్ చెప్తే తప్పు పట్టావు. ఇదెక్కడి న్యాయం చెల్లి? అవునమ్మా, లిల్లీని ఆ ఐడియట్ ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నా స్ట్రాంగ్ డౌట్. పోనీ ఇదంతా వదిలే. శామ్ లిల్లీని అనుమానిస్తుందని నీకెవరు చెప్పింది? సామాన్య కదూ, ఒక్కసారి ఆలోచించు. సమంతకి లిల్లీ మీద డౌట్, అందుకే ఇక్కడుంది. శామ్ ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరు వెనకాల వెళ్తుంది అని అన్నీ నీకు చెప్పి నీకెక్కేసింది ఎవరు? సామాన్య కదూ. లిల్లీ మీద నాకు అనుమానం అని చెప్తుందా? లిల్లీ ఎవరితోనూ తిరుగుతుందని చెప్తుందా? అదే సామాన్య చివరి నిమిషంలో శామ్ చెప్పిందే చెప్పి నిన్ను, అతని, పోలీసుల్ని అందరినీ ఫామ్ హౌస్ కి తీసుకొచ్చి తనే లిల్లీని కాపాడినట్టు మీ అందరిని బోగానే నమ్మించింది. అవునా కదా? అదేంటో నాకు క్లియర్ గా తెలియదు ఆంటీ. బట్ వాడెవడికో లిల్లీ చాలా భయపడుతుంది. అందుకే లిల్లీకి తెలియకుండా నేను తనని ఫాలో అవుతున్నాను. శామ్ చెప్పింది నిజమో లేకపోతే నీ కాబోయే కోడలు సామాన్య చెప్పింది నిజమో ఒక్కసారి నీ మనసుతో ఆలోచించి చెల్లి. నేను చెప్పేది నిజమా ఆంటీ? సూర్య ఏదో ఆశించి డ్రామా ఆడుతున్నాడు, దట్స్ కన్ఫర్మ్. చెల్లి, నేనేదో ఆ పిల్ల మీద కడుపు మంటతోనో శామ్ కనిపించట్లేదన్న కడుపు మంటతో ఈ సమయాన్ని వాడుకోవాలని నేను చెప్పట్లేదు. సామాన్య నువ్వు అనుకున్నంత లక్షణమైన పిల్ల కాదు. తర్వాత నువ్వు ఈ విషయాన్ని ఎలా అయినా తీసుకో. భగవంతుడా, శామ్ బాగుండాలి, శామ్కేమీ కాకూడదు. చెల్లి, ఆ పసుపు కూడా ఇలా ఇవ్వు. నీకెందుకు ఆ కష్టం, నేనే రాసుకుంటాను. భగవంతుడా, శామ్కేమీ జరగకూడదు, తనకేమీ జరగకూడదు. తను క్షేమంగా మా దగ్గరికి చేరాలి. తను చాలా మంచి పిల్ల. సామాన్యుని కోడలిగా చేసుకోవాలని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. అమ్మో, నేనేంటి ఇలా? సూర్యకి సామాన్యకి పెళ్లి జరగాలి కదా. శామ్ గురించి నేను ఇలా బాధపడ్డమేంటి? ఇది జయంతి క్యారెక్టర్ కాదే. అక్క, అక్కర్లేదులే, ఆ పళ్ళు వేళ ఇవ్వు, నేనే రాస్తాను. సిస్టర్, శామ్ వదినా,
శామ్ వదినా శామ్ 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 వదినా శామ్ వదినా శామ్ వదినా శామ్ ఫ్రెండ్ శామ్ శామ్ అమ్మా శ్యామ్ శామ్ శామ్ ఫ్రెండ్ ఫ్రెండ్ శామ్ ఫ్రెండ్ అయ్యో ఎవరో ఆ పిల్ల ఇక్కడ పడింది. పైనుంచి పడిపోయినట్టుంది. రక్తం ఎవరి అమ్మాయి? అయ్యో. ఆ. శామ్ 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 కళ్ళు తెరు శామ్ శామ్ ఓపెన్ యువర్ ఐస్ ఓపెన్ యువర్ ఐస్ కళ్ళు తెరు శామ్ ఇక్కడ దగ్గర హాస్పిటల్ ఏమైనా ఉందా దగ్గరలో ఏ హాస్పిటల్ లేదు బాబు. 40 మైళ్ళ దూరం పోవాలి బాబు.
ఆగుదోరా. ఈ కూనతలకి పెద్ద గాయమైనా దొరా. వైద్యానికి తీసుకెళ్లేలోపు ఉన్న కాస్త ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. లేదు, నేను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తాను. దొరా, నా మాట విను. ఈ కోన ఈ పరిస్థితిలో ఉండగా తీసుకెళ్లడం మంచిది కాదు. ముందు ఆ రక్తం గారడం ఆగాలి. నాతో నడువు దొరా. రక్తం పోతున్నా నువ్వే అంటున్నావు, మళ్ళీ హాస్పిటల్కి వద్దంటావేంటి? కోన ప్రాణాలతో చెలగాటం వద్దు దొరా. నాతో నడువు దొరా. రక్తం గారడం ఆగిన తర్వాత వైద్యానికి తోడుకుపోవచ్చు. పట్టు, కూనను పట్టు దొరా. పేగి పట్టు. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బతుకు సమరములో ఓడి గెలిచితిరా, బతుకు సమరములో ఓడి. అమ్ము అమ్ము అమ్ము, అడ్డంగా ఉందని ఆ స్కామ్ని ఖచ్చితంగా ఆ సామాన్య తల్లి అమెరికా పాప ఏదో చేసుంటారు. ఇవాళ ఈ స్కామ్ను చంపేసిన వాళ్ళు వాటా అడుగుతున్నానని అదే బాటలో ఇంకో కొండ మీద నుంచి నన్ను తోసేస్తే, అమ్మో, ఇక్కడొక్క క్షణం ఉండటం కూడా మంచిది కాదు. వదిన గారు వదిన గారు వదిన గారు వదిన గారు వదిన గారు ఏంటో వదిన గారు, పుణ్యం కోసమని ఇంత దూరం వస్తే ఇలాంటి విషాదం జరిగింది. నా మనసు చాలా బాధగా ఉంది వదిన గారు. కలిసి వేస్తుంది అనుకోండి. అసలు ఆ స్కామ్, అది ఆ శ్యామ్ ఏమైందో ఏంటో. పెద్దవాళ్ళు, అప్పటిదాకా మీరు ఇక్కడ ఉండటం, పైగా ఇది అటవీ ప్రాంతం, అంత మంచిది కాదు వదిన గారు. కాబట్టి అన్యదా భావించకపోతే మనం ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది వదిన గారు. అబే వదిన గారు, నా ఉద్దేశం అందరం వెళ్ళిపోదామని కాదు. సూర్య చంద్ర ఎలాగూ శ్యాముని వెతకడం కోసం వెళ్ళారు కదా, ఇక్కడ మనం ఉండి మాత్రం చేసేదేముంది చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు హరి? కాస్తైనా మానవత్వం కూడా లేదా నీకు? ఇలా మాట్లాడటానికి నోరెలా వచ్చింది? అది కాదు వదిన గారు. మాట్లాడకు. చేతనైతే అమ్మ ఎక్కడుందో వెతుకు, అంతేగాని ఇలాంటి చెత్త సలహాలు మాత్రం ఇవ్వకు. ఏమా రాజీ, మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మెట్ల పూజ చేయమన్నా చేశారా? చేసామత్తా. అందరం కలిసి వెళదామంటే భక్తితో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది ఈ ప్రయాణం అంటే సరే అన్నాను. కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు అమ్మాయికి ఏమైనా జరిగితే నేనేం సమాధానం చెప్పుకోవాలి? బాధపడకత్తా, శామ్కేం కాదు. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు హాని చేయడు. అవునమ్మా, కానీ ఏమి జరిగి ఉండకపోతే ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదమ్మా. ఇంకా రాలేదంటే అర్థం ఏమిటి అసలు? వచ్చేస్తుందత్తా, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కూడా ఆ నమ్మకంతోనే ఉండత్తా. దేవుడు మనకి ఎలాంటి అన్యాయం చేయడు.
మొత్తం భారం ఆ భగవంతుడి మీదే వేద్దాం, ఆయనే చూసుకుంటాడు. అనవసరంగా ఉచ్చిరుక్కున్నట్టుంది. అనవసరమే ఉంది, హారం దొరికిందిగా. కాసేపు యాక్టింగ్ చేస్తే సరి.